వేములవాడలో ఇద్దరు వ్యక్తులపై కొందరు యువకులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఇందులో ఒక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మంచిర్యాల జిల్లా చెందినటువంటి శంకర్, రాజేందర్ అనే ఇద్దరు వ్యక్తులు రాజన్న జిల్లా వేములవాడలోని బలవంతరావు నగర్లో ఈ నెల 15వ తేదీన అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. అదే సమయంలో మద్యం మత్తులో ఉన్నటువంటి యువకులను ఎదురుపడడం జరిగింది. దీంతో యువకులు ఇద్దరు కూడా అపరిచిత వ్యక్తుల బట్టలు విప్పేసి విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇక ఇద్దరు వ్యక్తుల్లో ఒకరైన రాజేందర్ చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా నుండి ఇద్దరు వ్యక్తులు వేములవాడకు ఎందుకు వచ్చారన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో దాడి చేసిన యువకులు ఎవరన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేపట్టామని తెలిపారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని వేములవాడ పట్టణంలో గత 4 రోజుల క్రితం యువకుల దాడిలో రాజేందర్ అనే వ్యక్తి గాయపడి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మరణించడం తెలుస్తుంది. మొత్తానికి స్థానికుల కథనం ప్రకారం వేములవాడ పట్టణంలో భగవంతరావు నగర్ అనే కాలనీలో తెల్లవారుజామున స్థానిక యువకులు మంచిర్యాలకు చెందిన శంకర్, రాజేందర్ అనే ఇద్దరు వలస కార్మికులుగా అనుమానిస్తూ ఈ నెల 15వ తారీఖున మద్యం మత్తులో చితకబాదారని తెలుస్తుంది. ఆ దాడి జరిగిన తర్వాత స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకొని గాయపడిన ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాడిలో తీవ్రంగా గాయపడిన ఈ రాజేందర్ అనే వ్యక్తి ఇవాళ చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడని తెలుస్తుంది. మృతి చెందిన ఈ రాజేందర్ మంచిర్యాల జిల్లా వెంకటపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించారు. బాధితులపై మద్యం మత్తులో యువకులు దాడి చేయడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దాడి చేసిన యువకుల కోసం అయితే గాలిస్తున్నారు. మొత్తానికి యువకుల మద్యం మత్తు ఒక వలస కార్మికుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని బలి తీసుకోవడం స్థానికులను అయితే తీవ్రంగా కలిసివేస్తుంది. మద్యం మత్తులో విచక్షణ రహితంగా ఈ వలస కార్మికులపై దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అయితే స్థానికులు కోరుతున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.